తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం మూడవ విడత నిధులైతే విడుదల చేస్తుంది. సో, ఎందుకంటే చాలామంది రైతన్నలు ఒకటే అడుగుతున్నారు. వస్తదా రాదా? ఇప్పుడు ఒకటోసారి కట్టుకొత్తిర్రు, రెండోసారి బటనొత్తిర్రు. ఇప్పుడు మూడోసారి కూడా బటన్ ఒత్తుతారా? ఒకవేళ ఒత్తకపోతే ఏం జరుగుతుంది అనేది సంబంధించి కానివ్వచ్చు. సో, ఖచ్చితంగా ఎట్లకేలకైతే 100% అయితే అమౌంట్ అయితే అందరికీ కూడా పడతాయన్నమాట. ఎందుకంటే ఒకటో విడత ఏసిర్రు, రెండో విడత ఏసిర్రు. ప్రభుత్వం ఏమని చెప్పింది? రైతులకు 3 విడతలుగా నిధులు విడుదల చేస్తామనైతే హామీ ఇచ్చారన్నమాట. సో, ఖచ్చితంగా ఇక్కడ మూడవ విడత నిధులు విడుదల చేయాల్సిందే. నిధులు జమ చేయాల్సి ఉంటదన్నమాట. 9,000 కోట్లయితే ఏవైతే ఉన్నాయో అందులోకెళ్ళి 5,000 కోట్లయితే రైతుల అకౌంట్‌లో జమ చేయబడ్డాయి. ఇటీవల చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మొత్తం రైతుల అకౌంట్‌లోకైతే ఇప్పుడు 4,000 కోట్లయితే ఉన్నాయన్నమాట. ఈ 4,000 కోట్ల మొత్తాన్ని రైతుల ఖాతాలోకైతే జమ చేసేందుకు మూడవ విడత అన్నమాట. సో, ఈ వారంలో చూసుకున్నట్టయితే నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రణాళికలైతే సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి. సో, ఇక్కడ రైతులు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఖచ్చితంగా అమౌంట్ అయితే అందరికీ కూడా పడతాయండి. ఇక్కడ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వంపై పూర్తిగా ఒత్తిడి పడుతుందన్నమాట. సో, రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ అన్నమాట. సో, త్వరలోనే ఈ ఎన్నికల షెడ్యూల్ కూడా పడబోతున్నట్లయితే సమాచారం. సో, ఎన్నికలున్న నేపథ్యంలో రైతు భరోసా కూడా వేగవంతంగా విడుదల చేసే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇటీవలే మనం మొత్తం ఈ రైతు భరోసాకు సంబంధించి విడతల వారీగా విడుదల చేస్తామైతే రేవంత్ రెడ్డి గారైతే ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే రైతులకు హామీ ఇచ్చారన్నమాట. సో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే యాసంగి పంట. సో, ఖచ్చితంగా అమౌంట్ అయితే పడతాయండి. ఇక్కడ అమౌంట్ ఒకవేళ విడుదల చేయకపోయినా, నిధులు ఒకవేళ ఇక్కడ వీళ్ళు కొట్టేసిన అంటే ఆహ్, ఆహ్, వీళ్ళ ఖాతాలో వేసుకున్న ఇవన్నీ గూడా జరగబోవన్నమాట. రైతులకేస్తామని చెప్పిర్రు కాబట్టి, రైతులకు సంబంధించి 9,000 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి పక్కకు పెట్టిర్రన్నమాట. ఆర్‌బీఐ ద్వారాలు కూడా తీసుకొని, రుణం తీసుకొని ఇక్కడ రైతుల ఖాతాలోకైతే జమ చేయబడతాయి. సో, ఇక్కడ మూడవ విడత చూసుకున్నట్టయితే 4,000 కోట్లు ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా 4,000 కోట్లు నిధులు విడుదల చేయాల్సిందే. ఒకటవ విడతలో చూసుకున్నట్టయితే 3,000 కోట్లయితే నిధులు విడుదల చేశారన్నమాట. రెండవ విడతలో చూసుకున్నట్టయితే దాదాపుగా 2,000 కోట్లయితే నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడవ విడతలో ఆహ్, 4,000 కోట్లయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ విడుదల చేయకపోతే రానున్న ఎలక్షన్స్ అన్నమాట. సో, ఇప్పటికే చాలా వరకైతే ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నదన్నమాట. సో, ఇంకా వ్యతిరేకం తెప్పించుకుంటే ప్రభుత్వానికి ఏం జరుగుతుందో తెలుసు. సో, కాబట్టి దృష్టిలో ఉంచుకొని ఒళ్ళు వంచుకొనైతే ఇక్కడ చేయాల్సిన ఇంకా చాలా హామీలైతే వాళ్ళు నెరవేర్చాల్సి ఉంటుందన్నమాట. ఆ హామీలు కూడా నెరవేర్చే ప్రణాళికలైతే సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో, మరి ఎంతవరకు కొనసాగుతుంది అనే దానిపై అయితే చూడాలి. సో, ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా అయితే ఎగ్గొట్టరండి. ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మూడవ విడతలో 10 ఎకరాల వరకైతే లబ్ధి పొందనున్నారన్నమాట. సో, ఇక 4,000 కోట్లయితే ఉన్నాయి. అవి రైతుల ఖాతాలోకైతే జమ చేయబడతాయన్నమాట. మళ్ళీ కలుసుకుందాం.